వేములవాడ పట్టణంలోని తిప్పపూర్ బస్టాండ్ వద్ద ఆదివారం మాజీ మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డిల దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ అసెంబ్లీలో స్పీకర్ను అవమానించే విధంగా మాట్లాడిన జగదీష్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మూర్ఖుని మాటలు కేటీఆర్ సమర్థించడం సిగ్గుమాలిన పని అని పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా ముక్కు నేలకు రాసి బహిరంగ క్షమాపణలు చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వకులాంబరణం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రోజు పెద్దలు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు ఏకవచనంతో మాట్లాడి అసెంబ్లీలో ఒక స్పీకర్, ఒక ఉన్నత పదవిలో ఉన్న ఒక స్పీకర్ను ఏకవచనంతో మాట్లాడు చాలా బాధాకరమైన ఇష్యూ. ఇలా టీఆర్ఎస్ పార్టీ చూస్తే ఇలా అహంకారపూరితంగా మాట్లాడుతుంది. దళితులను మోసం చేసే విధంగా, దళితులు అంటే వారికి ఎలాంటి లెక్క లేకుండా మాట్లాడడం చాలా విడ్డూరం. ఇది తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఇంతకు ముందు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా వారి మంత్రివర్గంలో కొప్పుల ఈశ్వర్ గారిని బహిరంగ సభలో నువ్వు ఇక్కడ ఉండు గడువ అని ఒక మంత్రిని అనడం అనేది ఇలా విడ్డూరం. అంతేకాకుండా ఇలా తాటికొండ రాజయ్యను ఉప ముఖ్యమంత్రి చేసి 4 నెలల లోపట్లే భర్తప్ చేసి ఇలా దళిత జాతిని అవమానించే ఇలా బీఆర్ఎస్ పార్టీని గుండబెట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇలా పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఒక దళిత అభ్యర్థిని, ఒక దళిత బిడ్డను ఇలా స్పీకర్ చేస్తే ఓర్చుకునే పరిస్థితిలో లేక ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల మీద దాడి విధంగా ఇలా మాట్లాడడం విడ్డూరంగా ఉంది. తప్పకుండా పార్టీ అహంకారపూరితంగా ప్రవర్తిస్తున్న నిదర్శనం. టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి ప్రధానంగా కేటీఆర్కు 3 రోజుల క్రితం జగదీశ్వర్ రెడ్డి గారు మరి బాడీ లాంగ్వేజ్లో నిర్లక్ష్యము, మరి మాట్లాడే మాటల్లో అహంకారపూరితము, గవర్నర్ గారంటే గౌరవం లేదు, అసెంబ్లీ స్పీకర్ గారంటే లెక్కన లేదు, గౌరవ ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న రేవంత్ రెడ్డి గారంటే ఈర్ష్యాభావం, ద్వేషం. ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజాబావుల్లోకి చొచ్చుకుపోతున్న క్రమంలో ఏ విధంగానైనా ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పిన లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఓవైపు దళిత బిడ్డ అని చెప్పినటువంటి ఒక నిర్లక్ష్య భావంతో మరి మాట్లాడిన మాటలు యావత్ దేశం చూసింది, తెలంగాణ రాష్ట్రంతో పాటు. ఇంకా మా జగదీశ్వర్ రెడ్డి ఏం తప్పు ఇల్లని చెప్పి కేటీఆర్ వెనుక వేసుకొస్తాడు, హరీష్ రావు వెనుక వేసుకొస్తాడు. ఈ విధంగా అంటే ఎవరంటే కూడా లెక్కలేనటువంటి వీరి నియమనాలు అర్థం కాని పరిస్థితులు. ఓవైపు సంపత్ కుమార్ గారు మా ఐఏఎస్ సెక్రటరీ ఇప్పుడు గతంలో అసెంబ్లీలో ఒక మాట మాట్లాడితే అతను వెంటనే సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాల్లో దళిత వ్యతిరేక పార్టీగా ముద్రపడ్డటువంటి బారాసకు సంబంధించి స్పీకర్ చైర్ను నిలదీస్తూ గడ్డ ప్రసాద్ కుమార్ గారిని అవమానపరిచినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారి దిష్టి బొమ్మను మద్దతు తెలిపినటువంటి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దిష్టి బొమ్మను రద్దు చేయించిన పిలుపు మేరకు ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో కూడా దళితులకు జరిగిన అవమానాన్ని, దళిత బిడ్డకు జరిగిన అభిమానాన్ని ఇక ముందు ఈ విధంగా చేయకుండా
దళిత బిడ్డలకు ఎక్కడ కూడా జరిగినా మేము ఉన్నామనేటువంటి భావన కల్పించే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు వారి దిష్టి బొమ్మలు ఇక్కడ దగ్ధం చేయడం జరిగింది. ఖబర్దారని చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి. చులకనగా మాట్లాడిన మాటలు కానీ హేళనగా మాట్లాడిన మాటలు కానీ ప్రజాస్వామ్యం పంతాలు దాటితే తప్పనిసరిగా వారిపైన చట్టపరంగా కూడా తగు చర్య తీసుకుంటామని నిన్నటి రోజు మా గౌరవ ముఖ్యమంత్రి చెప్పినటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి క్షమాపణ చెప్పాల్సింది తేజస్వీ రెడ్డి గారు ముక్క నీలకు రాసి క్షమాపణ చెప్పాల్సిందేనమాట.